కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక ఫైర్ లాగా ఏదో చెయ్యాలి అని ఒక తపనతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. తన సొంత అన్న పిఆర్పి పార్టీని ఆపేసిన, ఈ రాజకీయాలు మనకు గిట్టవులే అని చెప్పేసి ఆగిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆగల. మళ్ళీ జనసేనని పార్టీ పెట్టుకొని ఒక సీటు వచ్చినా అవమాన పాలైనా, భార్యలను తిట్టినా, తిట్టినా ధైర్యంగా అంతవరకు మాత్రం మనం పవన్ కళ్యాణ్ని మెచ్చుకోవాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్ని ఇబ్బంది పెట్టాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు దించేస్తానన్నాడు, ఆ మేరకు పొత్తు పెట్టుకున్నాడు, ఆ పని చేశాడు. ఇప్పుడు కేంద్రంలో కూడా మోడీ గారికి చాలా మెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేషనల్ మీడియా కానీ నేషనల్ ప్రభుత్వం కానీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారికి అపార్ట్మెంట్ కూడా మోడీ గారి గతంలో చంద్రబాబు నాయుడు గారికి అపార్ట్మెంట్ ఇచ్చేవాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా